తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి రేవంత్ రెడ్డి గారికి తల్లి ఏమో కానీ మాకు కాదు. తెలంగాణలో ఉంటే బహుజనులందరికి మాత్రం తల్లి కాదనేసి నేను స్పష్టం చెప్తున్నాను. ఇది 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 చాలా తప్పులేదు. నేను ఏమంటున్నా అంటే రెడ్డి గారు తీసుకొచ్చిన అట్లా కాదు, నేను అడుగుతా ఉన్నా. ఇది ఈ విషయంలో నేను వెరీ సీరియస్. నీ దగ్గర ఏం రూపంలో తీసుకురా, ఎవరి పేరు లేకుండా అందరికీ యూనిట్గా తల్లి అని పిలువబడే రూపం ఏందో నీ తనంటే విడుదల అంటున్నా. నీ దగ్గర ఏమనుక దమ్ముంటే నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి తెలంగాణ తల్లి కన్నా డిఫరెంట్గా నీ తాను ఏ ఫోటో ఉందో ఛాయాచిత్రం విడుదలయ్యే దమ్ముంటే మాట్లాడడం కాదు, ఛాయాచిత్రం విడుదలయ్యే అంటున్నా. ప్రతిదానికి తప్పులెన్నువారు తండోపతండంబు లురివి జనులకెల్ల నుండి తప్పులెన్నువారు తమ తప్పులెరగరు విశ్వదాభిరామ వినురవేమా. ఇలా నువ్వు తప్పులు ఎన్నుకుంటూనే ఉన్నావు. నువ్వు మన తల్లి కాదు, మన విగ్రహము తెలంగాణ తల్లి యొక్క రూపం ఎట్లుండాలో చెప్పు అంటున్నా. మీ దగ్గర దమ్ముంటే ఒకటి విడుదల చేయి. అట్లా అంటుంది. ఏది పెట్టినా వంకలు పెట్టడేనా? ఏది పెట్టినా వంకలు పెట్టుడు ఏంది? ఇదేంది కృష్ణన్న? తెలంగాణ తల్లి రూపం మీద మీరు ఇదేంది నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు అధికారికంగా పెట్టలేదు, కిరీటం తీసేసిండు, వడ్డానం తీసేసి సాధారణ మహిళలకే పెట్టిండు. వడ్డానం ఇట్లా ఎప్పుడు పెడతాం? బంగారం కానీ ఎండిది కానీ పట్టు చీరలు కట్టుకొని ఫంక్షన్లకు పోయినప్పుడు పెడతాం. ఫంక్షన్లకు పోయినప్పుడు తల్లులు గారు శ్రమజీవులు తల్లులు అని చూపించిండు. దాంట్లో నీ తానేమని ఉంటే చెప్పు. కానీ మా అందరి తల్లి కాదని చెప్పి తెలంగాణ తల్లి గౌరవించుకోవాల్సిన బాధ్యత మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ లేదు, అంత కరెక్ట్ కాదు మీది. రేవంత్ రెడ్డి గారి తల్లి అయితే ఆమె తల్లిగా మేము గౌరవిస్తాం. కానీ తెలంగాణ ప్రజలందరూ తల్లిగా ఎట్లా చూస్తాం? అబ్బా ఓకే, కేసీఆర్ తీసుకొచ్చిన విగ్రహ రూపం కవిత చదివితే కవితను ఒక తెలంగాణ ఆడబిడ్డగా మేము అభిమానిస్తాం. ఓకే, కానీ కవిత రూపం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అందరి తల్లులుగా ఎట్లా గౌరవిస్తాం? అందరి బిడ్డలకు ఎట్లా చూస్తాం? రేవంత్ రెడ్డి గారి సొంత తల్లిని ఆమె తల్లిగా, రేవంత్ రెడ్డి గారి తల్లిగా మేము గౌరవిస్తాం. కానీ తెలంగాణ తల్లిగా మేము ఆమోదించాం. ఓకే, మేము రెండు చెప్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది చాకల ఐలమ్మ. చాకల ఐలమ్మను తెలంగాణ తల్లిగా భావించాలి. ఓకే, లేదా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన టిఎన్ సదాలక్ష్మి గారు తెలంగాణ తల్లిగా భావించాలి. ఈ రెండింటిలో ఏది పెట్టా మా బహుజనులు స్వాగతిస్తాం. ఈ రెండింటిలో ఏది పెట్టా మా బహుజన స్వాగతిస్తాం. నేను ముందైతే నీకు అసలు విషయం తెలియదు. ఇదే నీతో వచ్చిన పొరపాటు ఏంటంటే చదువు తక్కువ ఉంటే దమాక్కరావు మీతోటి. నువ్వు నాకు అర్థం కాదు. ఎట్ల తల్లి అంటారు? నాకు అర్థం కాదు. ఎట్ల తల్లి అంటారు అంటున్నా. ఉద్యమకారులకు గుర్ర వేస్తాం, అవార్డులతో వేస్తాం, వాళ్ళకు ఒక స్వాగతం పలుకుతాం, వాళ్ళకు పూజలు చేస్తాం. తెలంగాణ తల్లిగా వీళ్ళని కాకుండా తెలంగాణ తల్లి అనేది ఒక పేరు, అంతే, ఒక ఊహ. మనం ఒక ఊహ మాత్రమే. వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టరు. గుర్తుపెట్టుకో, అది తెలుసుకో నువ్వు ఫస్ట్. తెలుసుకోకుండా సాగలేదమ్మా లక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి అని నోరు వారేసుకుంటే అయిపోతుంది అనుకుంటాడు అన్న. తెలంగాణ తల్లి అనేది మన ఊహ, మన నిర్మాణం. అది ఒక వ్యక్తి ఒక సాగలమైన తీసుకొని తల్లి అట్టడం. తెలంగాణ ఒక వీర వనిత సాగలేలమ్మ. ఆమెను గౌరవించుకోవాలి, ఆమెను చూసి నేర్చుకోవాలి. కానీ తెలంగాణ తల్లిగా అట్లా కాదు పెట్టాల్సింది. తెలంగాణ తల్లి ఎవరికి తల్లి కాదు, ఎవరు అసలు భూమి మీద నడిచినోడు కాదు. తెలంగాణ తల్లి అనేది ఒక ఊహ, ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ఇమాజినేషన్. ఆ ఇమాజినేషన్ యొక్క మనం ఎట్లా ఇమాజిన్ చేసుకుంటే అట్లా ఉంటుంది తెలంగాణ తల్లి. సిరి సంపదలక నదులు పొంగి పొలుతున్నట్ట, పంటలు వండి ధాన్యాగారం అయినట్ట, లేదంటే ఇక ప్రజలంతా సంతోషంగా ఉన్నట్ట, లేదంటే నడుము గట్టి చెమటలు తీసినట్ట, లేదంటే పిల్లలను కాపాడుతున్నట్ట, లేదంటే అన్నం వండి పెడుతున్నట్ట, ఏదో ఒక రకంగా ఊహ ఉంటుంది. తీసుకొచ్చి సాగలైనం తీసుకొచ్చి పెట్టు, మా పని ఏమన్నా తీసుకొచ్చి పెట్టు, ఇట్లా ఉన్నది ఈయన పని. ఏం పని లేకుండా ఏదో ఓ మాటలు వస్తుంటాయి. తెలంగాణ విగ్రహం వస్తున్న రోజుల్లో తెలంగాణ తల్లి అనే పుస్తకం రాశాను. దానికి అప్పుడు మా సదాలక్ష్మి బతుకున్నది కాబట్టి ఆమె పేరు మేము అనలేదు. కానీ తెలంగాణ తల్లి పేరుతో పుస్తకం రాసినప్పుడు 2002-2003లో దాని కవర్ పేజీకి చాకలైలమ్మ ఫోటోనే తెలంగాణ తల్లి ఫోటో పెట్టేశాను. నేను ఒక వ్యాసం కూడా రాశాను. అప్పటికి మా సదాలక్ష్మి బతుకున్నది.
బతికినమ్మను మనం చెప్పడం ఎందుకని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట నాయకత్వం వహించిన సాకలైలమ్మే తెలంగాణ తల్లి. ఉత్త బొమ్మలు మాకు తెలంగాణ తల్లులు కాదు. బహుజనుల కోసం పేదల కోసం పోరాటం చేసిన తెలంగాణ తల్లిగా, బహుజనుల కోసం అనగాన వర్గాల కోసం పోరాటం చేసిన సాకలైలమ్మనే తెలంగాణ తల్లిగా ఆ రోజు మేము తల్లి తెలంగాణ పుస్తకాన్ని మేము పవర్ పే చేశాం. అందువల్ల ఇప్పుడు తెలంగాణ తల్లి రూపం రేవంత్ రెడ్డి గారి తల్లి రూపం ఉన్నది కాబట్టి వాళ్ళు ఆయన గౌరవించుకోవడానికి పెట్టుకున్నాడు. అంతకుముందు కేసీఆర్ పెట్టిన రూపం వాళ్ళ కవితది కాబట్టి వాళ్ళు గౌరవించుకున్నారు. నేను ఏమంటున్నా, రెండు విగ్రహాలకు మాకు సంబంధం లేదు. సరే, నీకు సంబంధం లేకపోతే మాకు మీ బీజేపీ విగ్రహం పెట్టుంటే నీకు సంబంధం ఉండు, కమలం పువ్వు పెట్టి ఇట్లా మోడీ వాళ్ళ ఆమద పెట్టుంటే నీకు సంబంధం ఉండు, అది పక్కన పెట్టేసి. నేను ఏమంటున్నానంటే తెలంగాణ విగ్రహం అనేది ఒక ఊహ. కవులు కానీ, కళాకారులు కానీ, విజ్ఞానులు కానీ, మేధావులు కానీ ఒక ఊహాజనితమైనటువంటి తల్లిని క్రియేట్ చేస్తారు. అదే తెలంగాణ. ఆ యొక్క బొమ్మవే, ఆ ఫిగరే తెలంగాణ తల్లి. ఇక్కడ ఒక ఝాన్సీ రాణో, లేదంటే మీరు అన్నట్టు సదాలక్ష్మో, లేకుంటే సకల ఐలమ్మనో, లేకుంటే ఇంకొకరో పేర్లకు వాళ్ళ వీర వనితలుగా, పోరాట యోధులుగా వాళ్ళ చరిత్ర వాళ్ళకు ఉంటుంది. కానీ తెలంగాణ తల్లి అనేది ఒక ఊహాజనితమైనటువంటి పిక్చరు. వాళ్ళ అందులో ఎవరు ఉండరు, అట్లా ఉండడం అనేది అంత కరెక్ట్ కాదు. మరి నీకు తెలుసో తెలియదు. నెక్స్ట్ రెండోది, ఆ విగ్రహం ఓపెనింగ్ సమయం లోపల లేదంటే పేపర్లలో కానీ నాకు నా చిన్నప్పటి నా తల్లి గుర్తొచ్చిందంటే, నా చెమటలు దక్కించిన నా తల్లి, కష్టపడి పొలంలో పనిచేసే నా తల్లి, మా పిల్లలకు మా కడుపు నింపిన మా తల్లి గుర్తొచ్చిందని చెప్తే, రేవంత్ రెడ్డి గారి తల్లిని గుర్తొస్తే తల్లిని పోలిందని మాట్లాడతాడు. కేసీఆర్ కూడా నా బిడ్డను పోలి ఉన్నాను ఏమనుకోడు. కేసీఆర్ కూడా తన తల్లిని అనుకుంటారు. కానీ అది ఒకరికొకరు ఊహించుకొని చెప్పి కేసీఆర్ కూడా అట్లా చేయలేదు, రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా చేయలేదు. తన కూతురులాగా ఉన్నదంటే చలో ఆయన అనుకుంటే అనేవాళ్ళు అంటున్నారేమో, కానీ నిజానికి నేను అట్లా అనుకోను. ఒకవేళ వాళ్ళు పెట్టినా అది కరెక్ట్ కాదు. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి, అదొక యూనిక్. దానికి మనం అది చేసి ఇది చేసి బుడదలడం అది కరెక్ట్ కాదు. నువ్వు వేరే వాళ్ళ పేరు చెప్తే అందరూ సపోర్ట్ కొడతారు అనుకుంటా, కానీ వస్తుంది అంతా. నువ్వు క్రెడిట్ కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నావు, అది క్రెడిట్ నీకు దక్కదు. ఇది పక్కా.